ఒక మనిషి ఆశీర్వదింపబడాలంటే తన నోటిని కాసుకోవాలి. ఒక మనిషి దేవుని యొక్క దీవెన పొందుకోవాలి అంటే తన నోటిని అదుపులో పెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు వాక్యాంశము మన నోటి మాటలు ఎలా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి ఏమని చెప్తున్నాడో చూద్దాం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధి కలిగిన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదీ మీ నోట రానియకుడే. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదివిన వాక్య భాగాన్ని బట్టి మీరు మాతో మాట్లాడండి. ఈ రోజు ఇంకా మేము మా మాటల్లో సరి చేసుకునేది ఏదైనా ఉందేమో, మా మాటలు ఇంకా ఇతరులను బాధ కలిగిస్తున్నాయేమో, మా మాటలు ఇతరులను నొప్పిస్తున్నాయేమో, అలాంటి మాట మార్పును కలిగి జీవించే జీవితాన్ని మా అందరికీ దయచేయమని చదివిన వాక్య భాగంతో మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరలా నేను చదువుతున్నాను, ఆలకించండి జాగ్రత్తగా. వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను నీ నోట రానియకుడి. కొంతమంది చదువుకున్నవాడు కూడా మాట్లాడుతున్నప్పుడు పెద్దవాళ్ళు అంటారు, ఒరే బుద్ధుందా లేదా, నువ్వు చదువుకున్నావు, చదువుకున్నవాడు మాట్లాడినవి నీ చదువు నీకు అదేనా నేర్పుతుంది అని పెద్దలు చదువుకున్న యవ్వనస్తులను గద్దించే వారు ఎందరో ఉన్నారు. ప్రియులారా, చదువు మనిషికి సంస్కారాన్ని నేర్పదు. చదువు మనిషికి భవిష్యత్తుని ఇస్తుందేమో కానీ సంస్కారం నేర్చుకోవాలంటే వినాలి, పెద్దల మాటలు వినాలి, మంచివారు చెప్పిన మాటలు వినాలి. ఆ మాటలను మన మనసులో దాచుకోవాలి. ఎలా పెడితే అలాగా మాట్లాడకూడదు. అందులోనూ దేవుణ్ణి కలిగిన మనము, దేవుని నమ్మిన మనము మరీ జాగ్రత్తగా ఉండాలి. మన నోటిని కాసుకోవాలి, మన నోటిని మనం అదుపులో పెట్టుకోవాలి. పెద్దలు అన్నారు, కాలు జారితే కూడా తీసుకోగలము కానీ నోరు జారితే కూడా తీసుకోలేము. కొంతమంది ఉన్నారు మన మధ్యన, నోరు విప్పితే ఆ పక్కన ఎవరు ఉండటానికి ఇల్లేదు. ఎలా మాట్లాడతారో వారికి తెలియదు. చచ్చే సౌదాలకు వచ్చారు కొంతమంది. సంవత్సరాలు 70-80 సంవత్సరాల వయసు మీద పడినా సరే వారి నోటంటే బూతులు తప్ప మంచి మాటలు రావటం లేదు. అది మంచి పద్ధతి కాదు. కొందరి మాటలు వినలేకపోతున్నాం. మన నోరు మనస్సు అని మనస్సు వచ్చినట్టు మాట్లాడకూడదు. అది మన నోరైనా సరే మనం అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. అయ్యో, నేను ఈ మాట మాట్లాడితే విన్నవారు ఏమనుకుంటారో, నేను ఈ మాట మాట్లాడితే అవతల వారికి బాధ కలుగుతుందేమో, నేను ఈ మాట మాట్లాడాలా మాట్లాడకూడదా ఆలోచించుకుని మాట్లాడాలి. అందుకే వాక్యం అంటుంది, వినువారికి మేలు కలుగునట్లు నీ మాట ఇతరులకు మేలు కలిగించాలి, ఇతరులకు ఉపయోగపడాలి. నీ మాట సహాయం వారిని ఆదరించేటట్టు ఉండాలి. చూడండి, కొంతమంది కష్టంలో ఉంటారు. ఆ కష్టంలో ఉన్న వారిని మనం ఏం చేయాలమ్మా, వెళ్ళి మన మంచి మాటల ద్వారా ఓదార్చాలి. అంతే తప్ప పుండి మీద కారం జరిగినట్టు ఉండకూడదు. కొంతమంది మాటలు అలా ఉంటాయి. మన మాటలు అలా ఉండకూడదని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నది. రెండవదిగా అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఎలా ఉండాలి మాటలు? కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను. అనగా మన మాట కృతజ్ఞత తెలపాలి. మనము మన నోటిని దేవుణ్ణి స్తుతిస్తున్నాం, దేవుని పోలిక కలిగినటువంటి మనిషినేమో శపిస్తున్నాం. అలా ఉండొచ్చా? ఉండకూడదు. ఒక్క జల నుండి తీపి నీరు వస్తుందంటే అది తీపి నీరే వస్తుంది తప్ప ఉప్పు నీరు రాదండి. కానీ మనిషి నోటంట ఈ నోటుతో దేవునికి ప్రార్థన చేస్తాడు, ఈ నోటుతోటే అవతల మనిషిని శపిస్తాడు, అవతల మనిషిని దూషిస్తాడు. కానీ దేవుని బిడ్డలుగా మన మాట అలాగే ఉండటానికి వీలు లేదు. కృతజ్ఞత వచ్చిన మేము మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను
లేక వెర్రి మాటలైనను సరసొక్కులైనను ముచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. దేవుని బిడ్డలుగా మనం మాట్లాడే పూర్తి మాటలకి, మనం మాట్లాడేటువంటి పొగరపోతు మాటలకి గతించిన కాలము చాలండి. దేవుని రాకడ దగ్గరలో ఉన్నది. దేవునితో సహవాసం చేస్తున్నాము, దేవుని రాజ్యములో సభ్యులుగా ఉన్నాము. కాబట్టి మనం దేవునితో రేపు పరలోక రాజ్యము వెళ్ళాలి అంటే ఈ లోకములో మన నోటి మాటను అదుపులో పెట్టుకోవాలి. ప్రియులారా, మాటే మనిషికి మంచి తెచ్చేది, మాటే మనిషికి చెడు తెచ్చేది. ఒక పెద్ద ఆవిడ ఒక ఊరు వెళుతూ ఉన్నదట. ఎప్పుడు వెళ్ళలేదు. ఆ ఊరు మనవరాలు ఇచ్చారు, పెళ్లికి వెళ్ళలేదు. ఇప్పుడు మనవరాలను చూసొద్దామని ఆ పెద్ద ఆవిడ బయలుదేరి వెళ్ళింది. మొత్తం మీద ఆటో దిగింది. ఆ దారికి వెళ్ళే మార్గంలో నుంచుని ఒక అబ్బాయి రోడ్డు మీద ఉంటే అబ్బాయిని అడిగింది, బాబు ఈ ఊరు మంచిదేనా? ఏమని అడిగిందండి? ఈ ఊరు మంచిదేనా అంటే ఆ అబ్బాయి అన్నాడట, నీ నోరు మంచిదైతే ఈ ఊరు మంచిదే. అదేంటి బాబు అలా మాట్లాడేవు? అవునమ్మా, నా ఊరు మంచిదే, కానీ నీ నోరు మంచిదే ఉందా? నోరు మంచిదైతే ఊరు మంచిదే. మన నోటి మాటే మనకు మంచి తెచ్చేది, మన నోటి మాటే మనం గౌరవించేది, మన నోటి మాటే మనకు విలువను తెచ్చిపెట్టేది, మన నోటి మాటే మన విలువను తగ్గించేది. చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవారితో మరి పెద్దవారైతే బాబాయ్ అయినటువంటి బాబాయ్ అనాలి, మామయ్య అయినటువంటి వాడిని మామయ్య అనాలి, తాతయ్య అయినటువంటి వాడిని తాతయ్య అనాలి. ఇంకా విలువేంటి? బాబాయ్ గారు, మామయ్య గారు, తాతయ్య గారు. ఈ మాటల్లో ఏముంటుందండి? విలువ పెరుగుతుంది. అప్పుడు ఆ పెద్దవారు అంటారు, పిల్లలు చూడండి ఎంత వినయగలిగిన వారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. వారి తల్లిదండ్రులు వారికి చక్కగా నేర్పారు. మరికొంతమందికి మాట్లాడడం రాదు. ఏంటి పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు, ఏం చేయమంటావు? మాట విధానము మన బిడ్డలకు మనం నేర్పేవారిగా ఉండాలి. మూడవదిగా మత్తయి సువార్త 15:11. మత్తయి సువార్త 15:11. నోట పడినది మనిషిని అపవిత్రపరచదు కానీ నోటు నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఎవరు మాట్లాడతారు ఈ మాట? ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడతారు. మనిషి తిన్న తిండి వల్ల ఏ విధమైనటువంటి లోపము ఉండదు, కానీ నోటి నుండి వచ్చే మాట వల్లే లోపం ఉంటుంది. కడుపులోకి వెళ్ళింది మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కానీ నోటి నుండి బయటకు వచ్చేది మనం అసహించుకునేటట్టు చేస్తుంది. కాబట్టి మాట్లాడే ముందు మనం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు